నీవు అవమానం గుండా వెళుచున్నావా? అనేక నిందలు భరిస్తూ బాధలు పడుతున్నావా? ఏంటి నా బ్రతుకని చెప్పేసి నిత్యం విలపిస్తూ ఉన్నావా? అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రత్యేకమైన ప్రవచనం ఒక దయచేయబోతున్నాడు. ఇది నీ గుడ్ న్యూస్గా ఉండబోతుంది. ఎవరైతే నిందలు భరిస్తున్నారో, అవమానాలు భరిస్తున్నారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నీకు రెట్టింపు ఘనత త్వరలో రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు చెప్పని గట్టిగా, వరిసీవని. ఏ నిందల గుండా నువ్వు వెళ్ళి ఉన్నావో ఆ నిందల్లోనే దేవుడు నీకు రెట్టింపు ఘనత దయచేయబోతున్నాడు. ఎవరైతే నిన్ను అవమానపరిచి ఉన్నారో వారి చేతనే దేవుడు నీకు రెట్టింపు సన్మానం దయచేయబోతున్నాడు. నమ్ముచిన గట్టిగా అరిసి ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ దేవుడి ప్రవచనం దయచేస్తున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనంలో పరిశుద్ధాత్మ తెలియజేసిన మాట ఏంటంటే, నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించిన వారు సంతోషింతురు. దేవుడు సెలవిస్తున్నాడు, నీ అవమానం ప్రతిగా నీవు రెట్టింపు ఘనత పొందుతావు సెలవిస్తున్నాడు. ఇన్నాళ్ళు అవమానంలో ఉన్నావా? అయితే నీ సమయం వచ్చి ఉంది. ఇన్నాళ్ళు నిందల్లో ఉంటూ కన్నీరు కారుస్తూ ఉన్నావా? అయితే నీ సమయం వచ్చి. ఎందుకంటే ఈ లేఖనం నెరవేర్చబడాలి, ఈ ప్రవచనం నెరవేర్చబడాలి అంటే నువ్వు నిందల గుండా వెళ్ళాలి, అవమానం గుండా వెళ్ళాలి. నువ్వు ఆల్రెడీ నిందల గుండా అవమానం గుండా వెళ్తున్నావు కాబట్టి ఈ ప్రవచనం నెరవేరడానికి నువ్వు అర్హుడివే. నీ అవమానమునకు ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనత నీకు దయచేయబోతున్నాడు. ఏ స్థలంలోనైతే నువ్వు అవమానం చెందావో అక్కడే రెట్టింపు ఘనత నీ దేవుడు దయచేయబోతున్నాడు. యోసేపు అన్నల ముందు యోసేపుకు అవమానం కలిగింది. అదే యోసేపు అన్నల ముందు యోసేపుకు రెట్టింపు ఘనత కలిగే విధంగా దేవుడు చేశాడు. ఏ అన్నలైతే గోయిలో వేశారో అదే అన్నలు సాష్టంగా పడ్డారు, రెట్టింపు ఘనత వచ్చింది. హల్లెలూయా అని చెప్పండి. ఏ అన్నలైతే దావీదును అవమానించారో, యుద్ధభూమి నుంచి వెళ్ళిపోమని అవమానించారో అదే అన్నలు జై జై రాజా అని జేజులు కొట్టే విధంగా దేవుడు దావీదుకు రెట్టింపు ఘనత ఇచ్చాడు. వినండి, ఎక్కడైతే నువ్వు అవమానం చెందుతున్నావో అక్కడే దేవుడు నీకు రెట్టింపు ఘనత సన్మానం సిద్ధపరిచి ఉన్నాడు. అయితే ఘనతకు ముందు అవమానం వస్తుంది, అవమానం తర్వాతనే ఘనత వస్తుంది. నువ్వు ఆల్రెడీ అవమానం పొందుకుంటున్నావు కాబట్టి ఇక నెక్స్ట్ నువ్వు పొందుకోవాల్సింది ఏంటంటే ఘనత పొందుకోవాలి, సన్మానం పొందుకోవాలి. దేవుడు ఆ సన్మానం ఎలా పొందుకోవాలో, రెట్టింపు ఘనత ఎలా పొందుకోవాలో అవన్నీ దేవుడు ముందస్తుగా సిద్ధపరిచి ఉన్నాడు. ఏ స్థలంలో, ఎవరి ద్వారా, ఏ విధంగా, ఏ విషయంలో, ఏ సమయంలో, సందర్భంలో నువ్వు రెట్టింపు ఘనత పొందుకోవాలో దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. తద్వారా ఈ యెషయా 61వ అధ్యాయం 7వ వచనం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా చెప్పండి. కన్నీరు కాచే వారందరికీ శుభవార్త, ఇక నీకు ఘనత సమయం వచ్చి ఉంది, మేలు సమయం వచ్చి ఉంది. నీ దుఃఖ దినములు మూసిపోయి సంతోషకాల సమయం వచ్చి ఉంది. నీ పేదరికం యొక్క అరుపులు మూసిపోయి సమృద్ధి కలిగి ఉండే సమయం వచ్చి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు చెప్పండి గట్టిగా అరిసేవని. సో ఈ ప్రవచనం వాకును షేర్ చేయండి, మీ స్నేహితుల బంధువులకు షేర్ చేయండి. అలాగే మందిర స్థలం కోసం కూడా మీరు ఎవరైనా సరే స్పాన్సర్ చేయొచ్చండి. మీకు తోచినంత, ప్రేరణంత ఇక్కడ స్కాన్ కోడ్ ఉంది, కింద నెంబర్ ఉంది, మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తా. అలాగే మీరు ఎవరైనా సరే నేను ఈ నెల నుంచి దశమభాగం ఇచ్చే బిడ్డగా నేను జాయిన్ అవుతాను, మంత్లీ పార్ట్గా జాయిన్ అవుతానంటే కింద నా ఆఫీస్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. ఈ ప్రవచన వాకుని ఎత్తి పెట్టుకుని ప్రార్థన చేస్తుండగా నీకు మేలు కలుగుతా నేను ప్రవచిస్తున్నాను. వరిసీవ్ అని చెప్పండి. నీకు సన్మానం కలుగుతుందని ప్రవచిస్తున్నాను. వరిసీవ్ అని చెప్పండి. మీరు సాక్ష్యాలతో వస్తాయని ప్రవచిస్తున్నాను. వరిసీవ్ అని చెప్పండి. నీకు ఘనత కలుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని షేర్ చేయండి.